సో వార్ ఆన్ టెర్రర్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. అర్ధరాత్రి పాకిస్తాన్ పిఓకే రెండు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్లో 4, పిఓకేలో 5 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా. ఎక్కడా కూడా సివిలియన్ ల్యాండ్ జోలికైతే వెళ్ళలేదు. భారత ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీదే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. సో ఈ విషయంలో వాళ్ళు పాకిస్తాన్, సతీష్ మీరు చూస్తున్నారు, పాకిస్తాన్ ప్రధాని 3 మాత్రమే చనిపోయారు, 3 క్యాజువాలిటీసే ఉన్నాయని ధృవీకరిస్తుంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసినటువంటి దాడిలో దాదాపు 50 నుంచి 90 మంది ఉగ్రవాదుల దాకా హతమయ్యారంటూ కూడా చూస్తున్నాం. రైట్, ఇది చాలా బిగ్ నెంబరే. అంటే 80 నుంచి 90 మంది మరణించారనేది చాలా బిగ్ బ్రేకింగ్. మరి కాసేపట్లో భారత రక్షణ శాఖ అఫీషియల్గా ఈ ఘటన పైన అఫీషియల్గా బ్రీఫ్ చేయబోతుంది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రకటన చేయబోతుందని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సునీల్, ఆల్రెడీ మనకి లైవ్ లో ఉన్న వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో మనకి తెలుసు, అంటే గతంలో కూడా ఈ ఉగ్రవాద స్ట్రైక్ జరిగేటప్పుడు దాదాపు 200 మంది మరణిస్తే కనీసం కాకులు మాత్రమే చంపగలిగారు. అభినందన్ వర్ధమాన్ దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారని. అంటే ఇంకా పాకిస్తాన్కి ఏ స్టాండ్స్ లేవు. పాకిస్తాన్ ఏంటంటే మోసం చేయటం, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం. భారత్ కనుక సీరియస్గా తలుచుకొని ఇక యుద్ధం చేస్తాము, పాకిస్తాన్ని ఇంకా రామరూపాలు చేయకుండా చేస్తామని ఒక్క మాట అనుకుంటే మాత్రం పాకిస్తాన్, నిన్న అన్నారు కృష్ణారెడ్డి గారు, 1 అరగంటలో మాయమైపోతుంది పాకిస్తాన్ మ్యాప్లో నుంచి అని. అంటే అంత బలం ఉంది, అంత బలగం ఉంది భారత్కి. అటు స్ట్రాటజిక్ వార్ చేయగలదు, ఫైనాన్షియల్ వార్ కూడా చేయగలదు. సో ఇంకొక బ్రేకింగ్ చూస్తున్నాం సతీష్. మనం ఆపరేషన్ సింధూర్ లో 80 నుంచి 90 మంది టెర్రరిస్టులు హతం. మనం 30 అనుకున్నాను, ఫస్ట్ 30 అని బయటకు వచ్చింది. కానీ ఈ 9 ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. 4